చిన్నతనం నుంచే నేర్పించాలని దేవుడు అందుకని ఎందుకు చెబుతున్నాడు? వాడికి ఎంతో వయసు ఉండదు, 30 సంవత్సరాలే ఉంటాయి. ఆ అమ్మాయికి 26, 27 సంవత్సరాలే ఉంది. టీచర్ చేస్తుంది. ఆ పిల్లలు కూడా వచ్చి ఆ అమ్మాయి మీద ప్రేమతో చెబుతున్నారు. మా అందరితో చాలా సంతోషంగా ఉండేది. గత కొద్ది రోజులుగా ఎంతో బాధపడుతూ మేడం మాతో అంత సంతోషంగా ఉండలేకపోతుంది. వాళ్ళు కూడా చనిపోయినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చిన రిపోర్టర్కి కానీ చెప్తున్నారు, సాక్ష్యం చెబుతున్నారు. అనుమానంతో చంపేశాడు అనుకోవడానికి ఏమీ లేదు, చాలా మంచిది మేడం అని అయినా కానీ ఎందుకు చనిపోయింది? ఎందుకు చనిపోయింది? రక్షణ లేకుండా పోయింది. అందుకనే దేవుడు మంచి మాటలు చెబుతూ, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇలాంటి మనుషులుగా, ఇలాంటి పాపాత్ములుగా మారకూడదని దేవుడు అందుకనే చెప్పాడేమో. మన కోసం మన బ్రతుకులను సరిచేసే ఎంత మంచి పుస్తకమో ఇది, ఎంత మంచి గ్రంథమో అనేది ఇప్పుడు అర్థమవుతుందండి. ఎంతోమంది తొట్టిల్లిపోయే, ఎంతోమంది దారి తప్పిపోయే, ఎంతోమంది పాపానికి దగ్గరయ్యే, ఎంతోమంది దురాశలకు దగ్గరయ్యే, ఎంతోమంది హద్దులు దాటిపోయే వారందరి ఆలోచనలను కట్టి దేవుని కోసం బ్రతకాలని ప్రేమించి ఏం చేశాడు? వాక్యాన్ని అందించాడు.